నిన్ను నన్ను ఈ లోకం నుంచి పాపంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం వచ్చి మనందరి కొరకు నెరవేర్చిన మరణించి మరి తిరిగి 3వ దినంలో లేస్తూ వచ్చినాడు. అందరూ అనుకుంటారేమో మరణించిన వాడు ఎలా లేస్తారనేసి. పరిశుద్ధమైన బైబిల్ వల్ల ఒక మాట వస్తుంది ఏంటంటే ఆయన మరణించినను 3వ దినంలో లేస్తూ వస్తాడనే వాగ్దానం ఉంటుంది. ఎలాగైతే మనందరినీ ఆయన రక్షించాలనుకుంటున్నాడు. మనమందరం పాపంలో వస్తున్నాము, మన ఇష్టాలు సాగగా లోకంలో సాగగా లోకంలో ఉన్న వాటిని ఆరాధిస్తూ లోకంలో ఉన్న వాటిని రక్షిస్తూ లోకంలో ఉన్న వాటిలో బతుకుతూ ఉంటాము. అన్నిటి నుంచి మనందరిని విడిపించడానికి ఆ పాప బంధం నుంచి మనందరిని విడిపించడానికి క్రీస్తు వారు నీ కోసం నా కోసము 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన రక్తాన్ని ఆ కలవరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. మనం చేతులతో చేసిన పాపాలకు ఆయన చేతులకు ఎదుర్కొనబడ్డాయి. మనం ఆయన కాళ్ళకు ఎదుర్కొనబడతా వచ్చాయి. మనం తలపులతో మన తలపులకు ఆయన తలకు ముళ్ళ కింద పెట్టబడ్డారు. మనం శరీరంతో చేసిన ప్రతి పాపానికి ఆయన ఒక శరీరం అంతా కొట్టబడుతూ హింసించబడుతూ ఆ గొల్గొతా మీద ఆ యొక్క శిలువను మోస్తూ వెళ్తూ వచ్చాడు. ఎందుకంటే మనందరినీ పాపం నుంచి విడిపించడానికి. మనం అనుకుంటాము మన వ్యసనాల ద్వారా, మన బాధల ద్వారా మనం చేసిన